శ్రీమాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తయే నమః. రెమెడియల్ ఆస్ట్రాలజీ ఛానల్ కి మీ అందరికీ కూడా స్వాగతం. అమ్మవారి యొక్క అనుగ్రహంతో లలితా సహస్రనామాలలో 36వ నామం స్తనభార దళన్మధ్య పట్టబంధ వలిత్రయ అనబడేటువంటి నామం యొక్క విశిష్టతని విశేషాలని మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అమ్మవారి యొక్క సహస్రనామాలలో ఇది 16 అక్షరాలు కలిగినటువంటి నామం. ఈ నామంతో మనం అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు స్తనభార దళన్మధ్య పట్టబంధ బలిత్రయాయై నమః అని పలకాలి. ఇక ఈ నామం యొక్క భౌతికార్థానికి వచ్చినట్లయితే స్తనభార అంటే వక్షముల బరువు చేత, దళత్ అంటే విరుగుచున్న, మధ్య అంటే నడుముకి, పట్టి అంటే కట్టిన, బంధ అంటే చుట్టూ బంధముల వలె కనబడే, వలిత్రయ అంటే 3 ముడతలు కలిగినది అనేటువంటి భౌతికార్థాన్ని మనం చెప్పుకుంటాం. అమ్మవారి యొక్క స్తనాలు చాలా బరువైనటువంటివి, దృఢమైనటువంటివి. ఎందుకంటే అఖిలాండ లోకాలకి ఆమె అమ్మ కనుక నడుము మాత్రం సన్నని నడుము కలిగినటువంటిది. అందువల్ల పైన గల స్తనభారానికి క్రింద ఉన్నటువంటి సన్నని నడుము విరిగినా విరగవచ్చునేమో అని అలా విరగకుండా ఉండడం కోసం నడుం చుట్టూ కూడా గట్టిగా కట్టారా అన్నట్లుగా అమ్మవారి పొట్ట మీద 3 ముడతలు ఉన్నాయి అని చెప్పి వేదవ్యాసుల వారు భక్తి పారవస్యంతో వర్ణిస్తూ ఉన్నారు. ఏ విషయాన్ని సాముద్రిక శాస్త్రం ప్రకారం మనం చెప్పుకుంటే ఘనస్తనాలు, సన్నని నడుము, వలిత్రయం ఈ 3 కూడా ఉత్తమ స్త్రీ లక్షణాలు అని చెబుతూ ఉంది సాముద్రిక శాస్త్రం. అంతేకాకుండా ఈ వలిత్రయం నుదురు మీద, కంఠం దగ్గర కూడా ఉండడం స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా సౌభాగ్య లక్షణాలని తెలియజేస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణగా సాముద్రిక శాస్త్రంలో ఉన్నటువంటి శ్లోకాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. లలాటేచ గలే చైవ మధ్యే చాపి వలిత్రయం స్త్రీ పుంసయో రిదం జ్ఞేయం మహా సౌభాగ్య లక్షణం అని సాముద్రిక శాస్త్రం యొక్క వచనం. దీని యొక్క అర్థాన్ని చూసినట్లయితే నడుం సన్నగా ఉండి పొట్ట దగ్గర 3 ముడతలు లేకుండా ఉంటే గర్భధారణలో ఇబ్బందులు ఉంటాయి అని, ముడతలు ఉండి నడుము లావుగా ఉన్నట్లయితే కనుక చాకిరి చేయడం గాని, చేయించుకోవలసి రావడం గాని ఉంటుందని చెప్పబడుతూ ఉంది. అలా కాకుండా ముడతలు ఉండి నడుము సన్నగా ఉంటే ఏ ఇబ్బందులు ఉండవని, ఇది ఉత్తమ సౌభాగ్య లక్షణము అని సాముద్రిక శాస్త్రం తెలియజేస్తూ ఉంది. లోకంలోని స్త్రీలందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదించే పెద్ద ముత్తైదువ అమ్మవారు కనుకనే అఖిలాండ కోటి బ్రహ్మాండాలకి జన్మనిచ్చినటువంటి ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ లలితా పరమేశ్వరీదేవి. ఆజ్ఞాచక్రం ఉండే నుదురి మీద 3 ముడతలు ఉంటే భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానాన్ని, విశుద్ధి చక్రం ఉండేటువంటి కంఠం వద్ద 3 ముడతలు ఉన్నట్లయితే మంద్ర, మధ్యమ, తారాస్థాయిల్లో కూడా చక్కగా సంగీతాన్ని పాడగల అవకాశం ఉంటుంది. ఇక మణిపూర చక్రం ఉండే నాభి దగ్గర 3 ముడతలు ఉంటే ఊర్ధ్వ, మధ్యమ, అధోలోకాలకి, కారణ, సూక్ష్మ, స్థూహ దేహాలకి ఉన్న సంబంధం బోధపడుతూ ఉంటుంది. కనుక లోపల ఉన్న 3.5 చుట్ల కుండలిని, బయట ఉన్నటువంటి త్రిబలులు, వీటికి సంబంధించినటువంటి జ్ఞానం దేవి ఉపాసకులకి అవసరమే. మొత్తం మీద స్తనముల బరువుకి సన్నగా ఉన్న నడుము విరిగినమో అని నడుము చుట్టూ పట్టీలు కట్టినట్లుగా ఉన్న
త్రివలులు కలది అమ్మవారు అని ఈ నామానికి మనం అర్థాన్ని చెప్పుకోవచ్చు. స్వస్తి. మరొక నామ విశేషంతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. నమస్కారం.